మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మంది హౌస్ వైఫ్స్, జాబ్ చేసే వాళ్ళని పక్కన పెడితే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేరు, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉండి ఇంట్లో ఉండి వాళ్ళు ఈ ట్రేడింగ్ సెక్టార్లోకి రావాలి అని అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎలా రావాలి అంటే ఏమన్నా దానికి ట్రైనింగ్ కావాలా, జస్ట్ యూట్యూబ్ చూసి నేర్చేసుకోవచ్చా అంటే, హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఉండి ట్రేడింగ్ చేయొచ్చా అంటే ఒకసారి దాని గురించి. ఏ బిజినెస్ అయినా సరే, అది ట్రేడింగ్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కావాలండి, ఎక్స్పీరియన్స్ డస్ మ్యాటర్. రియల్ టైం బీయింగ్ చేసేటప్పుడు ఎంతకంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా రావచ్చు. మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండి, డిమాట్ అకౌంట్ ఉండి, బ్యాంక్ అకౌంట్ ఉండి ఎవరైనా బీయింగ్ చేసుకోవచ్చు దాన్ని. స్పెషల్గా హౌస్ వైఫ్స్ అని కాదు, ఎవరైనా సరే. అయితే మిగతా ప్రొఫెషన్తో పోల్చుకుంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న ఇదేంటంటే, ఒకటి కంఫర్ట్, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఈ మార్కెట్లన్నీ వీక్లీ 5 days ఉంటాయి. క్రిప్టోస్ అయితే 24/7 వీక్లీ 360 రోజులు ఉంటాయి. డిజిటలైజ్డ్ వరల్డ్ వైడ్గా ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మిగతా ప్రొఫెషన్తో పోల్చుకుంటే ఇది బిగిన్ చేయడం చాలా ఈజీ. బ్యాడ్ థింగ్ చూసామనుకోండి, మీరు ఎమోషనల్గా కనుక స్ట్రాంగ్గా లేకుండా చాలా వీక్గా ఉన్నారనుకోండి, షార్ట్ టర్మ్ మనీ కోసం మీరు ఫోకస్ చేస్తారు, టూ మచ్ స్పెక్యులేటివ్ థింక్ చేస్తున్నారు అనుకోండి, నాశనం అయిపోవటం కూడా చాలా ర్యాపిడ్గా జరిగింది. అందుకని ఈ ప్రొఫెషన్లో ఏదైనా ఉంటుంది మిగతా వాటిలాగానే. కాబట్టి ఎవరైనా రావచ్చు. బట్ వచ్చే ముందు మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అంటే స్పెక్యులేషన్ చేద్దాం అనుకుంటే మీకున్న స్కిల్ ఏంటి, ఆ స్పెక్యులేషన్ చేసేంత కెపాసిటీ మీ దగ్గర ఉందా, ఇక్కడ ఎవరితో ఫైట్ చేయడానికి వచ్చారు, మీరు ఎవరితో డీల్ చేయడానికి వస్తున్నారు ఇక్కడ బిజినెస్లో. ఎందుకంటే బిజినెస్ అంటే ఇద్దరు కాంపిటేటర్స్, ఇక్కడ ఒకళ్ళు కొంటే ఒకళ్ళు లాస్ అవుతుంటారు వేరే వాళ్ళు. మీకున్న స్కిల్ ఎంత, మీ కాంపిటేటర్కి ఉన్న స్కిల్ ఎంత, ఇవన్నీ మనం చూసుకొని రావాల్సి ఉంటుంది. అందుకని బెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ దాని గురించి నేర్చుకోండి. మీకు ఒకటి ప్యాసివ్ కావాలా, యాక్టివ్ కావాలా. నేను యాక్టివ్గా ఉంటాను రోజుకి అనుకుంటే డెఫినెట్గా కోర్స్ లాంటివి నేర్చుకున్నామంటే మీ మెంటర్ మీకు హెల్ప్ చేస్తాడు. లేదు అనుకుంటే యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ చేసుకొని రావచ్చు. మొత్తానికైతే ఒక 5 నెలల నుంచి 1 year వరకు మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటూ డమ్మీ ట్రేడింగ్ చేసుకుంటూ ఉండి కంఫర్ట్గా ఫీల్ అయిన తర్వాత మార్కెట్లో రావడం బెటర్. ఎందుకంటే క్యాపిటల్ పోతే ఇంక తర్వాత ఏమి ఉండదు కదా. బిజినెస్ అంటే ఏంటి, క్యాపిటలే ఇంపార్టెంట్. టైం ఏముంది, ఎన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు. బట్ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేదు ప్యాసివ్ లాగా చేద్దాం అనుకున్నారనుకోండి, ఇమీడియట్గా బీయింగ్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఫండ్స్కి అయితే పెద్ద ప్రాబ్లం కాదు. మీకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కలవండి, లేదా మీకు సక్సెస్ఫుల్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మనీ మేక్ చేస్తుంటే వాళ్ళని అడగండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుకోవాలి అడగండి, ఈటీఎఫ్లో ఎలా పెట్టుకోవాలి అడగండి. అంటే ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే అమ్ముకోవటం లాంటివి చేయండి. ప్యాసివ్ వేలు అయితే, ప్యాసివ్ వేలు లిటిల్ బిట్ ఈజీ అవుతుంది. బట్ యాక్టివ్ వేలు అయితే మాత్రం మీకు స్కిల్ హై ఎండ్లో ఉండాలి, అందులో డౌట్ లేదు. అందుకని మీరు ఏ టైపు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత డ్యూరేషన్లో చేద్దాం అనుకుంటున్నారు, ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లేడీస్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్లో రావడం వల్ల ఏమవుతుంది, టోటల్ ఫ్యామిలీకి ఈ అసెట్స్ మీద అవగాహన వస్తుంది. ఏది గోల్డ్ దేనికి పనికి వస్తుంది, రియల్ ఎస్టేట్ దేనికి పనికి వస్తుంది, ఈక్విటీ దేనికి పనికి వస్తుంది, అంటే ఏ సెక్టర్ ఇప్పుడు భూమిలో ఉన్నాయి, మొత్తం మీద మనీ మీద కాన్షియస్ మైండ్ సెట్ పెరిగిద్ది అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం ట్రేడింగ్ అనగానే ఇంక లాస్ అవుతాము, ఇంటర్డే ట్రేడింగ్ ఆప్షన్స్ అలా అనుకోవద్దు. ఇది ఒక అసెట్ క్లాస్ అంతే. అంటే అసెట్ల గురించి మనకు అర్థమవుతుంది, ప్రపంచం ఎలా ఎదుగుతుంది, ఎలా డెవలప్ అవుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ టోటల్ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతా ముందుకు పోతూ ఉంటారనమాట. అందుకని ఎవరు రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, ఎవరికి ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు, ఎవరికి నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళు అందులో ఉన్న ప్రొడక్ట్స్ ఎత్తుకుంటూ పోతుంటారు. అంతే తప్ప ట్రేడింగ్ రిస్క్ కాబట్టి అసలు మీరు దూరంగా ఉండండి, మీరు అవి చేయలేరు, అట్లా ఏం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్కిల్ తగ్గట్టు చేసుకోవచ్చు. బట్ ఏం చేసినా సరే డమ్మీ ట్రేడింగ్ చేయండి. కపుల్ ఆఫ్ డేస్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే 5-6 నెలలు అందులో ట్రేడింగ్ పర్సంటేజ్ సక్సెస్ చూసి మీరు రావచ్చు. అందులో ట్రేడింగ్లో బోల్డ్ రకాలు ఉంటాయి. స్కాల్పింగ్ ఉంటుంది, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ రకరకాలుగా ఉంటుంది. అన్నిట్లో వెళ్ళి పెడితే డబ్బు వద్దు అనుకోమాకండి. మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొంటే లాస్ అయ్యే ఛాన్స్ లేదు కదా. అలాగే ఈటీఎఫ్స్ నిఫ్టీ లాంటిలో పెడితే 5 సంవత్సరాల మీద లాస్ ఏం రాదు కదా. అందుకని హిస్టరీ గ్రాఫ్స్ రీడ్ చేసేసి హిస్టరీలో ఎంత టైంకి ఎంతెంత మనీ వస్తుందో క్లారిటీ ఉంటే మీకు ఎక్స్పెక్టేషన్ కూడా క్లారిటీ ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా రావచ్చు, బట్ విత్ నాలెడ్జ్తోనే రావాలి. అది నేను అంటుంది. ఏది ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే, అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే బెస్ట్ అడ్వైజర్ని పట్టుకొని వాళ్ళ అడ్వైజ్తో కూడా రావచ్చు. మీకు మనీ ఉంటే చాలు, బిజినెస్ లాగా చేసుకోవచ్చు ట్రేడింగ్. అయితే మిగతా అసెట్ క్లాస్ దీని తేడా ఏంటంటే, ఇది షార్ట్ టర్మ్లో టూ మచ్ వాలటిలిటీ గ్రో అవుతుంది, టూ మచ్ ఎమోషనల్ గ్రో అవుతారు. ఇక్కడ మిగతా వాటిలాగా స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొన్నారనుకోండి, దాని గురించి పట్టించుకోరు కదా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వదిలేస్తారు కదా. అంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అలా వదిలేలేరు. ఎందుకంటే కళ్ళ ముందు రోజు కోట్స్ కనపడతా ఉంటాయి, పైకి కిందకు పోతూ ఉంటాయి, ఎమోషనల్గా మనకి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని అందరికీ కాదు, కొంచెం స్టేబుల్ మైండ్ సెట్ ఉండి ఫైనాన్షియల్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఇవాళ రేపట్లో జెంట్స్ కన్నా కూడా లేడీసే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు.
అండ్ గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అంటే స్పెక్యులేషన్ ఒకటే కాదు, ఇక్కడ అంతకు మించి ఉంది. వెల్త్ క్రియేషన్కి, వెల్త్ ప్రొటెక్షన్కి, వెల్త్ మెయింటెన్స్కి మీకు పనికి వస్తుంది. టోటల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీద మీకు ఐడియా వస్తుంది. ఇన్సూరెన్స్లు ఎందుకు పనికి వస్తాయి, ఎందుకు కావాలి, ఎలా తీసుకోవచ్చు. అలాగే మీకు ట్రేడింగ్కి టూల్స్ ఏమి ఉన్నాయి, ఎలా వాడుకోవచ్చు, ఎన్ని రకాల అసెట్ క్లాసులు ఉన్నాయి, ఎందుకు వాడుకోవచ్చు, ఎప్పుడు ఎలా ఉండే, పిల్లలకి ఎలా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ చేయాలా, నెక్స్ట్ గోల్ సెట్టింగ్, నెక్స్ట్ 1 ఇయర్కి ఎలా, ఇల్లు కొనుక్కోవాలంటే ఎలా, కారు కొన్నామంటే ఎలా, ఇలా మొత్తానికి మీకు ఫైనాన్షియల్ కాన్షియస్ డెవలప్ చేస్తుంది. టోటల్ ఫ్యామిలీని కాన్షియస్ చేస్తుంది. అందుకని ట్రేడింగ్ అనగానే భూతద్దంలో పెట్టేసి అది తను చేయకూడదు, అట్లా కాదండి. ఇవాళ రేపట్లో ఓలా ఓబర్లే లేడీస్ రోడ్ల మీద ఎంచక్క నడుపుతున్న ఈ రోజుల్లో కూడా ట్రేడింగ్ చేయకూడదు అంటే ఏం లేదు. ఏ ప్రొఫెషన్ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్తో వస్తే మీకు అనుభవం ఉంది కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది అనమాట, దీన్ని చేయొచ్చు, దీన్ని చేయకూడదు అనే విషయం. అంతే తప్ప బ్లైండ్గా రిస్క్ ఎక్కువ కాబట్టి దూరం ఉండే అలాగేం లేదండి. ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది. నాలెడ్జ్ ఉండటం వల్ల రిస్క్ తగ్గుతుంది. మీ ఎక్స్పెక్టేషన్ దాని తగ్గట్టు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. హాయ్, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.